రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ఎస్పీ ఇంట్లో ఆర్డర్లీ వివాదంపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. నలుగురు హోంగార్డులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ఎస్పీ తమతో వెట్టి చాకిరీ చేయించుకున్నారని ఆవేదనగా చెబుతున్నారు బాధిత హోంగార్డులు. అడిషనల్ ఎస్పీయే ఈ పనులు చేయించినట్టు తమతో లెటర్ రాయించుకున్నారంటున్నారు. అడిషనల్ ఎస్పీకి దీనికి ఏ సంబంధం లేదని చెబుతున్నారు. ఎస్పీ కార్యాలయంలో పనిచేయాలని చెప్పి తమను తీసుకొచ్చారని, అయితే తమతో ఇంటి పనులతో పాటు గేదెల దగ్గర పాచి పనులు కూడా చేయించారని అంటున్నారు హోంగార్డులు. హెడ్ క్వార్టర్ ఎస్బీసీ దగ్గర 5 గంటలకు లేపి మొత్తం అడిషనల్ ఎస్పీ చేసినట్లు సంతకాలు చెప్పించుకున్నాం సార్. మొదటి వీడియో తీసుకుని ఎందుకోసం అంటే మొత్తం మీరు చేసినంత అడిషనల్ ఎస్పీ చెప్తేనే చేసినారని చెప్పి రాపించుకున్నాం సార్. ఆయనకు మాకు ఇలాంటి సంబంధం లేదు, మేము చేయలేదు. ఆయనకు మాకు సంబంధం లేదు. టార్చర్ పెడుతుంది సార్ ఎస్బీసీ. ఫోన్లు కూడా గుంజుకోవడం. అది నాకు ఇక్కడ పిఎస్కి ఇస్తారని చెప్పిన నేను పిఎస్కి అంటే పిఎస్కి ఎందుకు ఇస్తారు, నువ్వు గడ్డే వీగాలే, పిఎస్కి అవసరం లేదు. నువ్వు ఎస్పీ సార్ చెప్పినంత వరకు నీకు పిఎస్కి ఇవ్వమని చెప్తున్నారు సార్ వాళ్ళు. నీ డ్యూటీ ఎక్కడ? నా డ్యూటీ పిట్టికే సార్, గడ్డి విక్తున్నాను నేను ఇప్పుడు ప్రస్తుతానికి. నా 8 రోజులు అయింది గడ్డి వీకబట్టి నేను గడ్డి విక్తున్నా. మా జమదార్ మోహన్ జమదార్ అని ఉంటాడు, ఆయన మాకు వెంటనే నిలబడతాడు. ఈడ మేము ఇట్లా లేస్తే కూడా ఆయన ఏమైంది అంటాడు. అంటే సతాయిస్తారు, బాగా టార్చర్ ఎక్కువ ఉంది. అంతే హోంగార్డులపై కక్ష పెట్టి వాళ్ళ ఇంట్లో డైలీ 10 మంది వచ్చి 10 మంది రొటేషన్ డ్యూటీలో వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అయితే బాసనలు కావడం, ఒకరేమో బట్టలు వినడము, ఇంకోరు వంటలు చేయడము అది జరుగుతుంది. ఇంకోటి బర్రె కాడ కూడా డ్యూటీ చేయడం కూడా జరిగింది. ఇంతతో ఎస్బీసీఐ గారు ప్రతి పిఎస్కి వెళ్ళి ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ అని ఇమ్మీడియట్లీ వాళ్ళని పిఎస్కి వెళ్ళి పిలిచి డ్యూటీకి తీసుకోండి అని ఎస్బీసీఐ గారు ఒత్తిడి ఎక్కువ చేయడం జరిగింది. మా వద్దున్న మొబైల్ ఫోన్లు అవన్నీ గుంజుకోవడం కూడా మంచి ఫోన్ తీసుకొని ఆయన దగ్గర పెట్టుకున్నాడు. మేము ఫస్ట్ వికారాబాద్ పిఎస్లో చేసాము సార్. చేస్తూ మన డ్యూటీ ఆఫీసర్ బాగా పిలిపించారు సార్ ఇక్కడికి హెడ్ క్వార్టర్ నుంచి. ఏం చేశారంటే నువ్వు క్యాంప్ ఆఫీస్కు డ్యూటీకి వెళ్ళాలని అన్నాను సార్. ఏం డ్యూటీ సార్ అని అన్నా. నువ్వు అక్కడైతే వెళ్ళండి, వేస్తే పోయి చేస్తే తెలుస్తుంది నువ్వు అడిపోయి వెళ్ళని అన్నాడు సార్. అంటే మేము వెళ్ళలేము సార్. వెళ్ళకపోతే అడిషనల్ ఎస్పీ గారి దగ్గరికి గుంజుకపోయాను సార్. ఇక గుంజుకపోతే పెద్ద మనిషి తిరుగుతాడని నేను ఏం చేసినంటే రిటర్న్ వచ్చేసిన. రిటర్న్ వచ్చి తీసుకుపోయి క్యాంప్ ఆఫీస్లో పెట్టినాను సార్. అక్కడ ఏం చూపించారంటే బాసన్లు దోపించారు సార్. కానిస్టేబుల్ ఇన్ఛార్జ్ ఉన్నాడు కృష్ణ అని, ఆయనకు అప్పచెప్తే ఆయన ఏం చేసినంటే కడిగి పీయడము, ఊడవడము, ప్లస్ ఇంకోటి మన బాత్రూమ్ కూడా కడగమంటే బాత్రూమ్ కడగలేదు సార్. కడగకపోతే మన బెడ్రూమ్ రూట్స్ కడగడం, బెడ్రూమ్ సర్వ్ చేయడము, మిత్తలు సెట్ చేయడము, ప్లస్ ఇంకోటి మన బర్రెకు మేత తెప్పించారు సార్. బర్రెకు షెడ్ వేసినాం సార్. షెడ్ వేస్తే ఉష్క, కంకర, సిమెంట్ మోపించాం సార్. మోసినాము, బెడ్ వేసినాం, ప్లస్ ఇంకోటి హౌస్ కూడా కట్టాము సార్. అక్కడ గార్డెన్లో నడవడానికి బండలు వేసినాము. ఉష్క, కంకర, బెడ్ వేసి బండలు వేసినాము.